రాసుకుంటాం మన రాష్ట్రం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బెలస్టిక్ ఇంట్లోనే బండి కొన్నట్టు కూడా చెప్పలేరు నాకు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ రెడీ అవుతున్నాం. గుడ్ మార్నింగ్. గాయ్స్ మనం ఇప్పుడు ఎల్బీ నగర్ సైడ్ పోతున్నాం. ఇప్పుడైతే మనం డైరీ ఫామ్ మన బోయిన్పల్లిలో ఉన్నాం. ఇట్స్ మార్నింగ్ 10 అవుతుంది. నెక్స్ట్ 15 అవుతుంది. 6 o'clock కల్లా అడుగుతా అనుకున్నా, బట్ 6 o'clock స్టార్ట్ అయినా 6:45 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఆల్మోస్ట్ యాక్చువల్లీ బండి మీద వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ రిటర్న్లో వచ్చినప్పుడు చాలా ఎండ ఉంటుంది కాబట్టి మనం చచ్చిపోతాం. మనం అదేం పెట్టుకోలేదు సన్ స్క్రీన్ మనం, అందుకే డైరెక్ట్ కార్లో వచ్చినాము. సిటీ నుంచి పోతున్నాం. 30 minutes ఇంకా 40 minutes ఆల్మోస్ట్ 43 minutes వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్ కూడా బండి కొన్నాడు కానీ అవునా? లేకుండా ఏమని సీరియస్గా స్నాప్ చూడలేవు. నేను చూడలే. ఎటు వాళ్ళు వెళ్తారా నీ పని వెస్టింగ్ ఫాల్ తిన్ను అని చెప్పలే చెప్పుడు కానీ ఫోన్ కూడా వెళ్ళాడు తెలుసా అసలు. అదే అన్ని విషయాలు చెప్ప కూడా చేస్తున్నాడు. పాటించండి గాయస్. ముందే మాకు తింటుంది పోలీసులు పడతాను. ఇక్కడ మౌంట్ పెట్టుకోవచ్చురా, అది ఉండే నా కార్లో, అది బ్యాగ్లో ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ తీసి ఇడ పెట్టుకోవాలరా. ఇడ పెట్టుకున్నాం అనుకో నీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ ఉంది పెట్టుకోవచ్చు మనం. ఇట్లా పెట్టినాం అనుకో. మరి ఇన్స్టా 360 ఎప్పుడు తీసుకుంటాం? ఇన్స్టా 360 అన్న, డ్రోన్ అన్న, ఏదో ఒకటి. నిన్న పార్షల్ షూట్ ఎంత అయింది? ఏం కార్ డెలివరీ చేస్తలేదు? ఎలక్ట్రిక్ కార్ డెలివరీ అయింది. ఏది మొన్న మనం పోయిన ఈవెంట్ దా? అదే కదా ఎలక్ట్రిక్ పైలట్ లావెండర్ కార్. అదే కానీ అది కాదు నేను డెలివరీ చేసింది. బ్లూ కలర్ తెలియదు, స్కై బ్లూ కలర్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది కలర్. అంకుల్ హెల్మెట్ లేకుండా పోతుంది గైస్. హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్ గాయ్స్. ఫస్ట్ నుంచి పెట్టుకోకపోతే మరి 10,000 ఫైన్ అంటారు చూసుకోండి. అవునా? అంటే 1000 నార్మల్ కామన్ ఫైన్, 10,000 అన్నారు. మరి లైసెన్సా మరి ఏందో తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ 1000 నడుస్తుంది వితౌట్ హెల్మెట్. ఇంకోటి నంబర్ ప్లేట్స్ కూడా ఏవి పడితే అవి నడుస్తలేవు అట. టీజీ ఒకటే, టీజీ అని కాదు కానీ మన గవర్నమెంట్ ఇచ్చిన నంబర్ ప్లేట్స్ ప్రకారమే ఓకే. అదే టీజీ పెట్టుకోవాలి. అంటే టీజీ అంటే 2019 బండ్లు, 2020 నుంచి ఏం ఇబ్బంది లేదు అనుకుంటున్నా. బేసిక్ గా 2019 కి ముందు ఉంటాయి కదా వెహికల్స్, అవి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. మళ్ళీ అప్లై చేసుకోవాలా, మళ్ళీ దాంట్లో నంబర్స్ బట్టి ఏదో ఈ బండ్ల కంటే ఇప్పించుకోవచ్చు కానీ మన పాత బండ్లకి పేపర్లు ఏం లేవు. సన్ రైజ్ చూడండి ఎలా ఉందో. ఈడేమో అక్కడ ఎక్కడ నుంచి వచ్చుకుంటా ఇటు పోతుండవు. సో గైస్ మనం ఇప్పుడు ఒక ట్రాక్ డేకి పోతున్నాం. ఒక ఎలక్ట్రిక్ బైక్ స్పాన్సర్ చేసిందనా, లేకపోతే దే ఆర్ కండక్టింగ్ ఏ ట్రాక్ డే అని చెప్పాలన్నా. సో దే ఆర్ కండక్టింగ్ ఏ ట్రాక్ డే. సో ఎవరైతే కొన్నారో లేదా బండి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ ట్రాక్ మీద లైక్ బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు మేబీ చేసి ఉండొచ్చు కండక్ట్. సో నాకు బేసికల్ నాకు ఐడియా లేదు, నాకేం ఇన్విటేషన్ కూడా రాలేదు. శ్రీమాన్స్ అని యూట్యూబర్ మీకు తెలిసి ఉండొచ్చు, మోస్ట్లీ మీ అందరికి తెలిసి ఉంటుంది. సో దానికి వీడియో రిక్వైర్మెంట్ ఉంది నాది, లైక్ నా వర్క్ ఎలా ఉంది చూద్దాం అనేసి నన్ను పిలిచాడు, పర్ఫార్మెన్స్ ఎలా చేస్తావు అనేసి. సో అందుకని వచ్చా. ఫోకస్ ఏమి అట్లా. ఆఫ్టర్నూన్ ఎటో నోవా మరి నువ్వు షూట్కి లైక్ అటు సైడ్ హైటెక్ సిటీ చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈరోజు పార్టీ షోరూంలో ఈవెంట్ ఉన్నారా, పిలిచినారు. నేను మొన్న కాల్ చేసి ఇట్లుంది మార్నింగ్ 6:30 to 7 అరౌండ్ అట్లా టైంకి రండి, షూట్ చేద్దాం. ఒక రైడ్ ఉంది చాలా, అంటే అన్ని కార్స్ ఏదైతే పార్షే ఉన్నాయో ఒక డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అట్లా రింగ్ రోడ్ మీద పోవడం. వీడు లాస్ట్ టైం ఎట్లా ఈవెంట్ తీసుకోండి గైస్, పార్ష్ ఈవెంట్ అందరు వస్తారు పార్ష్ ఓనర్స్ అని. అరే నిజంగా ఇదే నాగ చైతన్య వస్తారని చెప్పింది గైస్. అది వాళ్ళు కూడా పేరేంది? ఏమో మై స్పేస్
మై స్పేస్ ఏదో ఉంది అయితే దాంట్లో డిస్ట్రిక్ట్ దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర దాంట్లో అది కూడా ఎందుకు పెట్టిరంటే అట్లా వాళ్ళకి హైదరాబాద్ లో కూడా పార్షే షోరూమ్ ఉందని తెలియడానికి అది పెట్టిరు. వీడు అందరూ వస్తారని నన్ను పట్టుకోండి గాయస్. అరే వాళ్ళు కూడా నాకు అదే చెప్పినారు, చాలా కార్స్ వస్తాయి, ఒక క్యాప్చర్ చేయాలి, అది తీయాలి, ఇది తీయాలంటే నేను రోజు సూపర్ కార్. కానీ ఈవెంట్ అయితే క్రేజీ అయింది. కానీ ఈ రోజు నిజంగానే చాలా కార్లు వస్తున్నాయట. చూద్దాం గైస్, ఒకవేళ మనకి ఆఫ్టర్నూన్ టైం ఉండి వాళ్ళు కూడా ఉండుంటే మనం పోయి ఒక డ్రైవింగ్ కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేశారట అట్లా నార్మల్. ఓఆర్ఆర్ ఎటు చెప్పలే నాకు డెస్టినేషన్ అని. నేను అడిగిన నేను రావచ్చు నార్మల్ అంటే రావచ్చు అన్నారు, కానీ నాకు ఇక్కడ పెట్టుకున్నాను కదా ఎందుకు మళ్ళీ అది ఎట్లా. ఆ రోజు దానికి మేము పోయే ఈవెంట్ నెక్స్ట్ బిఫోర్ 1 డేనే రెయిన్ పడ్డది. మేమంతా కెమెరా అంతా సెట్ చేసుకున్నాక మళ్ళీ వర్షం పడుతుంది. కథం ఇక అర్థం కాలేదు 2 నిమిషాలు. ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఇక అప్పుడు వర్షం ఏం పడలే. ఇక కథం 10 దాకా షూట్ చేసాం గైస్ నాన్ స్టాప్ ఈవెంట్. ఆ వీడియో ఇంకా పబ్లిష్ కాలేదు, పబ్లిష్ చేస్తాడు వీడి త్వరలోనే. కొంచెం ఎడిట్ మిగిలిందంట, అంతేనా? బ్లాగ్ ఏమైనా బ్లాగ్ కాదు, నార్మల్ రీల్ అయిపోయింది. కానీ వీడియో వాళ్ళు అప్లోడ్ చేయలేదు మరి ఎందుకో. అంటే వాళ్ళు చేసుకుంటారు లేదు మనకు తెలియదు. వాళ్ళు కొందరు కొన్ని అప్లోడ్ చేసుకోరు, కొన్ని ప్రైవేట్ గా పెట్టుకుంటారు నార్మల్ గా. లైక్ ఈవెంట్ చేసినాం అన్నట్టు చూపించడానికి వాళ్ళు అంతే నార్మల్ గా. ఆన్ దిస్ రోడ్ ఎందుకంటే వాళ్ళు ఆగం అయిపోయినా కూడా మీరు చూసారు అట్లా అని. సో మేక్ షూర్ బియాండ్ దస్ గ్రాస్ ఉంటాయి, ఈ గ్రాసెస్ ఎట్లున్నాయి అట్లా. అండ్ ఆ మిడిల్లో గ్రాస్ కూడా ఉంది కదా, ఆ గ్రాస్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా చాలా మంది ఆగం అయిపోతారు సడన్గా. సో బియాండ్ గ్రాసింగ్ గ్రీన్ అంటే గ్రాస్ పైన ఉంటుంది, ఇట్ సైడ్ అస్సలు ఉండదు. ఈ టైర్స్ కార్నర్ అస్సలు ఉంటుంది, ఎందుకంటే ఒక క్రాష్ అయిన కూడా ఇట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గ్రాస్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ గ్రాసెస్లో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. వాళ్ళకి మాక్సిమం వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ ముందుకైతే వెళ్ళకు, నార్మల్ యాక్సెస్ ఉన్నప్పుడు అయితే నడుచుకుంటే క్రాస్ చేసుకొస్తాను. ఒకసారి అయిపోయినాక షూట్ టైంలో ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తాయి. ఏం చేద్దాం చూడు, వీడియో తీసుకున్న టైంలో చూడండి ఎట్లా ఉండరు బయట మధ్యలో. మనకు నాగ్పూర్ ఒకటే దగ్గర మిగతానే దూరం, సిటీ రావాలన్నా దూరం. నిజామాబాద్ ఆదిలాబాద్ దగ్గర. ఇది గ్లైడ్, దీంట్లో ఈజీగా 290+ వస్తుంది. ఒకవేళ నువ్వు స్పీడ్ 60-40 మెయింటైన్ చేస్తాయి. బట్ వెన్ కమ్స్ టు కాంపాక్ట్ దీంట్లో నువ్వు ఈజీగా 120 to 120 దాకా క్రూజ్ చేయొచ్చు. కానీ నీకు దీంట్లో వచ్చే రేంజ్ వచ్చేసి 220 నుంచి 230 రేంజ్ వస్తుంది. ఇది బెలస్టిక్, దీంట్లో నువ్వు Do you have a cruise control here? No. I'm sorry. 155 క్రూజ్ చేసుకోవచ్చు. అంటే యావరేజ్గా 150 కొట్టవచ్చు. 150లో నాకున్న 180 వచ్చింది. 180 వచ్చింది ఈజీగా 180 వచ్చింది. అది సూర్యాపేట 6 seconds లో 100 ఎంత ఈ ఒక 3 బ్రేకింగ్ పవర్ బాగుంది. బ్రేకింగ్స్ కూడా బేసిక్గా మనకి అన్ని ఇంజన్స్కి 2 ఉంటాయి కదా బ్రేకింగ్, 3 ఉంటాయి. 3 ఎట్లా అంటే దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2 అండ్ రీజన్ బ్రేకింగ్ ఉంటాయి. ఈ థ్రాటిల్ అనేది మనం వదిలేసినామంటే అదే ఆటోమేటిక్గా రీజన్ బ్రేకింగ్ ఉంటుంది. సో ఒకేసారి 3 కంట్రోల్ అవుతాయి. ఇవి రీజన్ బ్రేకింగ్, నువ్వు పెంచుకోవచ్చు. జస్ట్ ఎనర్జీ మనం చేసుకున్నాం అనుకో, రీజన్ బ్రేకింగ్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. సో థ్రాటిల్ వదిలేసినా అంటే ఆటోమేటిక్గా నీకు బండి స్లో అయిపోతూనే ఉంటుంది. ఎన్ని అవర్స్ ఛార్జింగ్? 4 to 6 hours యావరేజ్గా. అంటే వీడి దగ్గర బూస్ట్ ఛార్జ్ ఓకే, షోరూమ్లో మనం ఛార్జ్ చేస్తే ఫాస్ట్ ఎక్కుతుంది. 4 ఉన్న 3 kilowatts సేమ్ అదే కిలోవాట్స్ బూస్ట్ ఛార్జ్ Even I came with my ఇంత ఉంటుంది బూస్ట్ ఛార్జ్. దాంతో పాటు కూడా సేమ్ నీకు 4 hours ఎక్కుతుంది. కానీ వాడి ఇచ్చే స్టాండర్డ్ ఛార్జర్లో 7 to 8 hours ఎక్కుతుంది. బైక్ తీసుకుంటే స్టాండర్డ్ వస్తుంది, సపరేట్ ఉంటుంది బూస్ట్, అదొక 30,000 ఎక్స్ట్రా ఉంది. టైర్స్ గ్రిప్స్ అంతా బాగున్నాయి. 1300 kilometers naked maybe. 460 Passion has not died. 460.
ఇంకా బూస్ట్ చార్జర్ ఇంక్లూడ్ చేస్తే 5 ఆల్మోస్ట్ ఈజీ ఉంది బైక్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్. అది ఎలాగైతే చార్జ్ బట్ చాలా బాగుంది అసలు. ఐ డెంట్ అంటే అరే ఎందుకు తీసుకున్నా అనే పాయింట్ లేదు అసలు. ఈ బెస్ట్ ఆప్షన్. నాది యాక్చువల్లీ 1 month కాలేదు ఇంకా, బట్ ఇప్పటిదాకా నేను మొత్తం కన్స్యూమ్ చేసింది 28 kilowatts. అంటే ఇంకా 5 rupees 6 rupees కిలోవాట్ ఉంది. సో 1300 kilometers చేశాను 28 kilowatts. యావరేజ్గా మనం చాలా నీట్గా నడిపితే 290 బాగా నడుపుతుంది. ఇది ఇవి కదా అంత వెయిట్ ఉంది 199 kgs. డ్రైవ్ చేస్తుంటే నీకు వెయిట్ బ్యాలెన్సింగ్ ఉంటుంది చూడు, అసలు వెయిట్ బ్యాలెన్సింగ్ మస్తు ఇచ్చాడు. మన ట్రాక్ అయిపోయిందంటే ఎంత అయిపోతుంది కదా ప్రైస్ ఆన్ రోడ్ నీకు ఇక 470. అవునా అది బెటరా 4 అంటే ఇంకా 5 పెట్టి కూడా ఏప్రిల్ బెటర్. కానీ అది ఇది కదా డైలీ యూస్కి బెటర్ రేంజ్ మనం లోకల్లో బెటర్ లాంగ్ రైడ్ మస్తు 2 రోజులు వస్తుంది. 2 బండ్లునే అనుకో, ఒకటి మెయిన్ పర్పస్కి ఒకటి ఉంటే తీసుకోవచ్చు. అంటే ఒక బండి ఉండి ఇంకో బండి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఈజీ I'm Abhishek Vasudev. I'm going to be your chief instructor today. I come with a good amount of racing for about 15 years, championships, and also I've been teaching for the last 12 years now. This is also a Nike championship race. Right now, the master place is and going to be a chief instructor. And there are passionate folks who want to come to the track, so kudos to all. Also, we have Lotus Motors ultraviolet regional dealer. Only have a hands up, right? Ultraviolet Hyderabad. Yeah. Say hi, say hi, say hi. Hello. Thank you. So anything about the bike, they want to get to. We enter same or ఇట్లుంటుంది షూట్ కష్టాలు. అయ్యో ఎండలో ఇట్లా నిల్చోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు రోడ్ మధ్యలో అయితే షూట్ చేయలేము, కానీ లైక్ ఇప్పుడు ఈ గ్రీన్ ఏరియాలో ఏది గార్డెన్ ఉంటుందో మనం అక్కడనే కూర్చొని లేదా అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేయాలని ఫీల్ అవుతుంది గైస్. కానీ స్నాక్స్ పెట్టారు. ఇందాక స్నాక్స్ పెట్టినారు, తిన్నాం. శాండ్విచ్ బాగుంది విత్ అవకాడో మైనస్. అది పెట్టారు, అది తిన్నాం. ఇప్పుడు ఒకటి ఎంత తాగినా తక్కువ. ఇప్పుడు ఫుల్ ఎనర్జీ కావాలి. అక్కడ రెడ్ బుల్ ఉంది గాయస్. ఇప్పుడు మేము Bottle లేకపోతే రెడ్ బుల్ తీసుకొని ఉంటుంది. గెట్ రెడ్ బుల్ ఆన్ వింగ్స్. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్. ఇది ఏదైతే గ్రీన్ ఏరియాలో ఉందో అక్కడనే కూర్చొని మనం ఆ ప్లేస్ అంటే మనం వీడియోస్ ద్వారా ఫొటోస్ ఏదైనా తీయాలి. రోడ్ మధ్యలో కలిసి తీసామంటే మాత్రం ఎక్కించుకొని పోతారు. సో అక్కడ చూడండి కంటైనర్లో వెహికల్స్ దిగుతున్నాయి. ఇప్పుడు ట్రాక్ కోసం కావచ్చు అవన్నీ. బైక్ మీద ఇప్పుడే ఎక్కిన ఇందాక చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ రైడ్ కూడా చేద్దాం అనుకున్నా నేను కూడా, కానీ 2,399 అంటే 3,000 చేంజ్ ఉంది. అది ట్రాక్ అది ముందు బుక్ చేసుకుంటే ప్రజెంట్ 3,999 స్పాట్ 4,000 లెస్ 1 రూపీ అంతే. అంతే. కానీ ఎప్పుడైనా ఏదో ఒక రోజు వద్దాం మళ్ళీ వచ్చి మనం ట్రాక్ డేలో పార్టిసిపేట్ చేద్దాం. ఇదనే కాకపోయినా సరే వేరే పెట్టినప్పుడు మనం అంతే. అవును కదా, పోదాం అక్కడ. అక్కడ మనకి దగ్గర బైక్స్ ఉంటాయి కాబట్టి గేర్ ఒకటి సెట్ చేస్తాం. గేర్ కూడా అక్కడనే ఇస్తారు నాకు తెలిసిన. సో మనం అక్కడనే ఎప్పుడైనా పోదాం దగ్గర ఉన్నప్పుడు. అండ్ ఈ బైక్ మనం ఆర్ యూ ప్లానింగ్ టు బై వాట్? ఏమో చూద్దాం. ఇట్లా కెమెరా పట్టుకొని వాళ్ళని ఇంకా తిరగాలి. సో వాళ్ళు గైడ్ చేస్తున్నారు ఎట్లా ఏ టర్నింగ్లో ఎట్లా ఏ స్పీడ్లో పోవాలి, ఎట్లా పోవాలి, ఏ టర్నింగ్ చేసుకోవాలనేసి. తెలిసి మోస్ట్లీ 1 అవుతుంది. ఇంటికి వెళ్ళి కూడా 1 2 అవుతుంది. సో 1 అవుతుంది 2 అవుతుంది అని
ఫుల్ అలసిపోతున్నా తెలిసి షూట్ అయిపోయి ఒకటి చిక్కిపోద్ది. చూద్దాం how it goes. There is a straight line to that. There is no out. There is going to be an out in. There is forward. కూడా బండి కొన్నట్టు కూడా చెప్పలేరు నాకు. గాయ్స్ అగస్టిన్ కాల్ చేశాడు ఇప్పుడే, బండి కొన్నాను చూపిస్తున్నాడు. మరి దారుణం, మరి ఓవర్ యాక్షన్ అయిపోయింది. ఫోన్ కూడా వెళ్ళాడు కొన్నట్టు కూడా. ఏం చేయాలి? Please lift your hand and remember, do not stop for no matter what reason in the middle of this circuit. Anything you need, lift your hand, please come inside. Okay? So you can go. Batch 2! Please be ready. Batch 2! That's the basic safety standard. Okay, EC is basically European safety standards. JIS is Japanese. SNEL is US. ISI is India. Whenever you're buying or purchasing an helmet, make sure it is at least bare minimum ECE. Okay, this is purely in terms of safety, your own personal safety. Okay, bare minimum ECE. Alright, anybody know how to measure the size of the helmet? Nobody knows? ఈ సెకండ్ రౌండ్ ఇంకా షూట్ అవుతుంది. ఎండలో చచ్చిపోతున్నాను నేనైతే సన్ స్క్రీన్ పెట్టుకోలేను గైస్. అనుకోలే ఇంత ఉంటుందని. సన్ స్క్రీన్ పెట్టుకోకపోవడం వల్ల ఇతను చూడు ఎంత అమ్ముతాడు, ఎట్లా అమ్ముతాడు. నువ్వు చెప్పినప్పుడు పంపడేంద్రా మనోడు అమ్ముతాడు. ఇక్కడ ముంగటవరం నుండి ఒప్పడు రాదు, బండి కంట్రోల్ రాదు. చేస్తున్నాడు చూడు తప్ప రానే అందరు రాగానే బండి నాకు అవడే ఏమైందిరా డబ్బులే ప్లాస్టిక్. ఎందుకు అమ్ముతలేదు అర్థమైందా? ఇంకా షూట్ కంప్లీట్ కాలేదు.
ఎండలో చచ్చిపోతున్నాము. కెమెరా ఇట పెట్టినాం, మామిడి ఇక్కడ ఉన్నాడు. ఇంకా షూట్ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. 3 సెషన్స్ అయినాయి. ఇంకా లైక్ 5 సెషన్స్ అట. లైక్ నేర్పిస్తున్నారు ఎలా చేయాలి, ఎట్లా బెండ్ చేయాలి. లైక్ క్లాస్లో తీసుకున్నారు ఇది మొత్తం. లైక్ ఎట్లా ఏ టైంకి ఎట్లా బెండ్ చేయాలి, ఎట్లా కార్నరింగ్ ఎలా, ఏ నుంచి ఏడికి పోవాలి అనేది వీళ్ళు నేర్పిస్తున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళు మనలేదు ఇంకా కొడుతున్నారు. సో చూడండి, శ్రీమన్ బ్రో ఇస్ ఆన్ హిస్ వే. సో ఎండ మాత్రం డేంజర్ ఉంది. ఇంకా లంచ్ కూడా వేస్తే ఇక్కడ స్నాక్స్ పెట్టిళ్ళు, శాండ్విచ్లు వాటితోనే నేను తింటున్నాం. సో అన్నాడు సో ఎన్ని ల్యాబ్స్ తెలియదు, బట్ కొడుతున్నారు. చూడండి బండి మాత్రం బాగుంది చూడడానికి. ప్రైస్ వచ్చేసి ప్రైస్ మాత్రం 5 lakhs ఉంది. ఇది 5 lakhs కదా, అప్రాక్సిమేట్లీ 5 lakhs కదా, 470 అంతే. సో ఇది షూట్ పైన ప్రతిసారి ఛార్జింగ్ పెడతారు. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అన్నమాట. ఇక్కడ లైక్ ఇందులో 2 groups ఉంటాయి, 2, 3. సో ఫస్ట్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఛార్జింగ్ వాళ్ళ రైడ్ అయిపోయినాక ఛార్జింగ్ పెట్టుకుంటారు. సెకండ్ గ్రూప్ వాళ్ళు వెళ్తారు. సో తర్వాత అందరికి కలిసి ఒక సెషన్ అవుతుంది, క్లాస్ ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారు. అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి దాని తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్. సో అట్లా బైక్ మాత్రం ఈ కలర్ స్పెసిఫిక్గా చాలా బాగుంది నాకు. కలర్ చూడండి, సిల్వర్ 60 ఉంది. ఇది మంచి ప్రొఫెషనల్గా నడుపుతాడు. ఇది కలర్ బాగుంది. ఎప్పుడైనా టెస్ట్ డ్రైవ్ చేద్దాం, చూపిస్తాను మీకు. ఎండ మాత్రం చచ్చిపోతుంది గాయ్స్. క్రేజీ మొత్తం బెండింగ్, మొత్తం ప్రొఫెషనల్ అయిపోయినారు మన వాళ్ళు అయితే. ఇంకో లాస్ట్ సెషన్స్ 2 ఉన్నాయి. లాస్ట్ 2 సెషన్స్ ఉన్నాయి. అది అయిపోయిందంటే అయిపోయినట్టే. అంతా మాత్రం డేంజర్ అవుతుంది. ఇప్పుడు చూడాలి, మన ఆకలి అవుతుంది. ఈ షూట్ అయిపోయినాక వెళ్ళిపోదాం ఇంటికి. ఇంటికన్నా ఎడికైనా ప్లాన్ ఉంటే ఆడికి వెళ్దాం. ఇక్కడ ఒక అతను కొడతాడు రైడ్లో, చూపిస్తాను ఎట్లా బెండ్ చేస్తుండో. ఐ షో యూ ఇట్. క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ పొద్దు నుంచి ఇదే 1 బ్యాటరీ వాడుతున్నా, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇవి మోస్ట్లీ షోరూమ్ బండ్స్ ఉన్నాయి, షోరూమ్ వెహికల్స్ ఉన్నాయి. ఒక 3-4 పర్సనల్ వెహికల్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక అతను వస్తుంది చూడండి, చాలా బెండ్ చేస్తాడు సెక్సీగా. సార్ అలా బెండ్ నాకు నడపలేదు చూసి చూసి ఏం చేస్తాం, నడపలేం కదా. Yes. 3, 2, 1, Go ballistic! awesome. To sum up the intent of these events and experiences, not to make money or anything. It's only about you guys. It's only about you experiencing the F77 in its real mood. The different facets of the technology, different variants, experience different colorways, and I'm sure, I hope, for that matter, that you had a great time. In terms of the learning that happened in the classroom, in terms of the experience out on the tracks, and I hope F77 and Ultraviolet will stay on top of the mind whenever you're out there in the market considering the bike. Cheers. Yeah, thank you. Thanks. Thank you to Ultraviolet Automotive. Thank you Ultraviolet Hyderabad. Thank you SRS Event Agency, if I'm correct. Thank you Haston Go-Karting Circuit. Thank you all for making it. Thank you. See you. Ciao. సో గైస్ షూట్ అయిపోయింది. చూడండి వెహికల్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ పార్కింగ్ చేసి. సో అందరూ వెళ్ళిపోతున్నారు ఇంటికి. సో మనం కూడా ఇప్పుడు వస్తాం వెళ్ళిపోతున్నాం. డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంది.
నెక్స్ట్ టైం ఇలాంటివి మనం పార్టిసిపేట్ అయ్యింది. సో సరేనా,